హలో ఎవ్రీవన్. సో ఈరోజు టెన్సెస్లో నుంచి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మనము సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది డిస్కస్ చేసాం. ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీని యొక్క స్ట్రక్చర్ని చూసినట్టయితే సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. సో సబ్జెక్ట్ అసర్టివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ V1 ప్లస్ ఇంగ్ అంటే V4 అని కూడా అనొచ్చు దీన్ని, రైట్. ఆబ్జెక్ట్, సో ఇది అసర్టివ్ సెంటెన్స్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా అనొచ్చు మనం, ఆర్ పాజిటివ్ సెంటెన్స్ కూడా అనొచ్చు. నెగిటివ్ సెంటెన్స్ తీసుకున్నట్టయితే సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్లో షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్, షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్. సో దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే షీ హ్యాస్ అంటే గతంలో యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ గతంలో యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నది. అంటే లెటర్ ఆల్రెడీ రాయడం స్టార్ట్ చేసింది, ఇంకా లెటర్ రాస్తూనే ఉన్నది, అంటే ప్రాసెస్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం దేనిపైన ఫోకస్ చేస్తాము అంటే కంటిన్యూటీ పైన. షీ హ్యాస్ బీన్, రైట్, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే సింపుల్, మళ్ళీ నాట్ అనే నెగిటివ్ వర్డ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నాట్ బీన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ అనేది ఆర్ ఆక్సిలరీ వర్బ్ అనేది ముందు వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ అంటే మనకి సో ఆల్రెడీ మనకి తెలుసు హ్యాజ్ అండ్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి. హ్యాజ్ అండ్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకు షీ, హీ, ఇట్, షీ, హీ, ఇట్ అంటే ఇవి సింగులర్ ప్రొనౌన్స్. సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనము హ్యాజ్ వాడాల్సి ఉంటుంది, రైట్. ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యాస్ బీన్ వాడాల్సి ఉంటుంది. సో అది కాకుండా ఐ, వి, యూ అండ్ దే, సో ఇవి వచ్చినప్పుడు మనం హ్యావ్ బీన్ వాడాలి, రైట్. హ్యావ్ బీన్ అనేది వాడాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ వచ్చినప్పుడు షీ, హీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్, ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ అనేది వాడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దేనికి వాడతాం? సో ఈ స్లైడ్లో చూద్దాం మనం. టు ఎక్స్ప్రెస్ ద కంటిన్యూటీ ఆఫ్ అన్ యాక్షన్. ఎందుకు అంటే యాక్షన్ యొక్క కంటిన్యూటీని, అంటే అది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా, అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి ఇప్పటికీ వర్క్ జరుగుతూ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ మోర్ సూటబుల్ దాన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. సో లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా బెస్ట్, సూటబుల్ అని చెప్పేసి ఈ సెంటెన్స్ మనకు చెప్తుంది. సో దిస్ ఫ్రీక్వెంట్లీ హ్యాపెన్స్ విత్ వర్బ్స్ విచ్ హ్యావ్ ద మీనింగ్స్ ఆఫ్ ప్రొలాంగ్డ్ యాక్షన్స్. అంటే ఏదైతే ప్రొలాంగింగ్ యాక్షన్స్ ఉంటాయో అలాంటి వర్బ్స్ని మనం ఇందులో ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ స్టే, వెయిట్, సిట్, స్టాండ్, లై, స్టడీ, రైట్, రీడ్, లర్న్, లైవ్, రెస్ట్ ఎట్సెట్రా. సో ఇవన్నీ ప్రొలాంగ్డ్ యాక్షన్స్. సో దాన్ని మనం ఎక్కువ ఇందులో వాడతామని చెప్తున్నాడు. సో ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్. సో ఆల్ ద మార్నింగ్ అనడం కన్నా సిన్స్ మార్నింగ్ అనడం బెటర్, రైట్. సిన్స్ మార్నింగ్ అంటే సో ఇది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సిన్స్ మార్నింగ్ అనేది ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. సో అతను ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తూనే ఉన్నాను. ఎప్పటి నుంచి, సిన్స్ మార్నింగ్, ప్రొద్దున నుండి లెటర్స్ రాస్తూనే ఉన్నాను. సో అది పాయింట్ ఆఫ్ టైం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 1995. సిన్స్ అంటే ఇక్కడ అంటే ఇది ఇక్కడ కూడా మనకి పాయింట్ ఆఫ్ టైం అది, రైట్. సో హీ హ్యాస్ బీన్ వర్కింగ్, అతడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే 1995 నుండి ఇదే ఆఫీస్లో అతను పనిచేస్తున్నాడు. అంటే ఇంకా చేస్తాడా అంటే స్టిల్ హీ కంటిన్యూయింగ్. సో అది మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ
ఫర్ మోర్ దాన్ అన్ అవర్ నౌ అంటే షీ హ్యాస్ బీన్ వెయిటింగ్, ఆమె వెయిట్ చేస్తుంది. ఎప్పటి నుంచి? వెయిటింగ్ ఫర్ యూ, నీ కొరకు. ఎప్పటి నుంచి అంటే ఫర్ మోర్ దాన్ అన్ అవర్ నౌ అంటే ఒక గంట కంటే ఎక్కువ అయింది, రైట్. గంట నుంచి కంటే ఎక్కువసేపు నుండి ఆమె నీ కోసం వెయిట్ చేస్తుంది అని మనం అంటే ఈ సెంటెన్స్ అనేది చెప్తుంది. అంటే ఆల్రెడీ షీ హ్యాస్ కేమ్, ఆమె వచ్చింది, ఆమె ఇంకా వెయిట్ చేస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది యాక్షన్ అనేది. అంటే ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అంటే మోర్ దాన్ యాన్ అవర్, ఒక గంట కంటే ఎక్కువ అయిపోయింది. సో అప్పటి నుండి ఇంకా ఆమె వెయిట్ చేస్తూనే ఉన్నది అని చెప్పడానికి సెంటెన్స్ అనేది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడుతున్నాం. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇంప్లైస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ పాస్ట్ అండ్ నౌ. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇదేం చేస్తుంది? రిలేషన్షిప్ని డెవలప్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. ఎప్పటి నుంచి? పాస్ట్ టు present అంటే now. If it do not suggest duration from the past, the present continuous must be used. అంటే మనం we do not suggest అంటే డ్యూరేషన్ అనేది మనం సజెస్ట్ చేయకపోతే పాస్ట్ నుండి అప్పుడు ఏం యూజ్ చేయాలి అంటే present continuous must be used. అంటే ఒకవేళ డ్యూరేషన్ అనేది మనం మెన్షన్ చేస్తే present పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఒకవేళ డ్యూరేషన్ అనేది మెన్షన్ చేయకపోతే ఏమని చెప్తున్నాడు? present continuous వాడాలి అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ స్లీపింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? హీ ఈజ్ స్లీపింగ్, హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 2 hours. ఇది మనకి డిఫరెన్స్ ఇక్కడ. హీ ఈజ్ స్లీపింగ్ అంటే అతను పడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రెజెంట్లో అతను పడుకుంటున్నాడు అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ? ప్రెజెంట్ కంటిన్యూస్. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్, అతను పడుకుంటూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఫర్ 2 hours. ఫర్ 2 hours అంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాం? డ్యూరేషన్ ఆఫ్ టైం. డ్యూరేషన్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఆల్రెడీ గతంలో యాక్షన్ స్టార్ట్ చేశాడు, పర్ఫెక్ట్గా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. దాని యాక్షన్, ఆ యాక్షన్ అనేది నడుస్తూనే ఉంది అని చెప్పడానికి. దస్ ఇట్ ఈజ్ ఇన్కరెక్ట్ టు సే హీ ఈజ్ రైటింగ్ ఫర్ 2 hours. అంటే మనం ఏం చెప్పొద్దు ఇక్కడ అంటే, సో ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్లో మనం చూసినట్టయితే హీ ఈజ్ రైటింగ్ ఫర్ 2 hours అనేది మనం అని చెప్పరాదు. హీ ఈజ్ అనేది వాడరాదు ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఏం వాడాలి? హీ హ్యాస్ బీన్, ఎస్పెషల్లీ ఫర్ 2 hours. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఓన్లీ హ్యాస్ బీన్ మాత్రమే వాడాలి. ఒకవేళ ప్రొనౌన్ అనేది హీ కాకుండా వి ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? హ్యావ్ బీన్ వాడాలి. సో ఇంకా వి మస్ట్ సే హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫర్ 2 hours, రైట్. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే హ్యాస్ బీన్ వాడాలి. ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా వేరేవి వస్తే మాత్రం హ్యావ్ బీన్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సిన్స్ అండ్ ఫర్ అనే ప్రిపోజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు స్లైడ్లో ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం, రైట్. సిన్స్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద పర్ఫెక్టివ్ ఆస్పెక్ట్. ఇట్ డినోట్స్ ఫ్రమ్ సమ్ డెఫినెట్ పాయింట్ ఆఫ్ ఆర్ పీరియడ్ ఇన్ ద పాస్ట్ టిల్ నౌ. ఇది ఎప్పుడు డిస్క్రైబ్ చేస్తుంది అంటే డెఫినెట్ పాయింట్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ మనం మెన్షన్ చేసినప్పుడు, రైట్, ఏం యూజ్ చేయాలి? సిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఐ హ్యావెంట్ సీన్ యూ సిన్స్ ఫ్రైడే లాస్ట్, రైట్. ఐ హ్యావెంట్ సీన్ యూ, నేను నిన్ను చూడలేదు, రైట్. ఎప్పటి నుంచి? సిన్స్ నుండి. సిన్స్ అంటే ఏంటి? నుండి. ఎప్పటి నుంచి చూడలేదు? ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే నుంచి. అంటే మనం ఇక్కడ పాయింట్ చేస్తున్నాం. ఏం పాయింట్ చేస్తున్నాం? ఫ్రైడే నుండి అని మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం సిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. దే హ్యావ్ నాట్ ప్లేడ్ టెన్నిస్, అతను టెన్నిస్ అనేది ఆడలేదు. ఎప్పటి నుంచి? సిన్స్ దే లెఫ్ట్ ద కాలేజ్. సిన్స్ ఇక్కడ కూడా సిన్స్ మళ్ళీ దే లెఫ్ట్ ద కాలేజ్ను వదిలిపెట్టినప్పటి నుండి అతను ఆడటం లేదు. ఏం ఆడటం లేదు? దే హ్యావెంట్ ప్లేడ్ టెన్నిస్ ఆడటం లేదు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1980, నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఎప్పటి నుంచి నివసిస్తున్నాను? 1980 నుంచి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1980 అంటే 1980 నుండి నేను ఇక్కడే నివసిస్తున్నాను అని చెప్తున్నాను. ఒకవేళ ఫర్ తీసుకున్నట్టయితే ఫర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ ద పర్ఫెక్టివ్ ఆస్పెక్ట్ వెన్ ఇట్ మీన్స్ లెంత్ ఆఫ్ టైమ్, రైట్. లెంత్ ఆఫ్ టైమ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ అని కూడా అనొచ్చు. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం ఫర్ అనేది వాడాల్సి ఉంటుంది. ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఎ ఫోర్త్ నైట్, రైట్. సో ఎ ఫోర్త్ నైట్ నుంచి నేను నిన్ను చూడలేదు. ఇక్కడ ఫ్రైడే అని మెన్షన్ చేసాం, ఇక్కడ ఫోర్త్ నైట్ అనేది మెన్షన్ చేసాం. ఫోర్త్ నైట్ అనేది ఏమవుతుంది? ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైం అవుతుంది, రైట్. డ్యూరేషన్ ఆఫ్ ఎన్ని రోజుల్లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి అది డ్యూరేషన్ ఆఫ్ టైం, రైట్.
సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఐ హ్యావెంట్ ఈటెన్ మ్యాంగోస్ సిన్స్ ఐ లెఫ్ట్ హోమ్ అనాలి. ఐ హ్యావెంట్ ఈటెన్ మ్యాంగోస్ సిన్స్ ఐ లెఫ్ట్ హోమ్. నేను మ్యాంగోస్ తినలేదు. ఎప్పటి నుండి? సిన్స్ ఐ లెఫ్ట్ హోమ్. ఇల్లు వదిలిపెట్టినప్పటి నుంచి నేను మ్యాంగోస్ని తినలేదు అని చెప్పవచ్చు. హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ 1985. ఇక్కడ ఏం రావాలి? సిన్స్ రావాలి. ఏం రావాలి? సిన్స్. సో 1985 అనేది ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ టైం అవుతుంది, ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ద కౌ హ్యాస్ బీన్ స్టాండింగ్ ఇన్ ద రెయిన్ హాఫ్ అన్ అవర్. రెయిన్ ఏమవుతుంది ఇక్కడ? ఫర్ హాఫ్ అన్ అవర్. అంటే ఇక్కడ మనకి డ్యూరేషన్ ఆఫ్ టైం ఇచ్చాడు, ఎంత సమయం నుండి, రైట్. హాఫ్ అన్ అవర్ అనే డ్యూరేషన్ ఇచ్చాడు కాబట్టి మనకి ఫర్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ రైటింగ్ ఎ నావెల్ ద లాస్ట్ 2 years, రైట్. ఫర్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? ఫర్. ఎందుకంటే ఇక్కడ 2 years అని మెన్షన్ చేశాడు, డ్యూరేషన్ ఆఫ్ టైం మెన్షన్ చేశాడు కాబట్టి. నోబడీ హ్యాస్ రిటర్న్ టు మీ మెనీ వీక్స్. మళ్ళీ ఇక్కడ వీక్స్ మెన్షన్ చేశాడు. ఫర్ మెనీ వీక్స్ అంటే ఏమవుతుంది? డ్యూరేషన్ ఆఫ్ టైం అవుతుంది. అప్పుడు ఫర్ అనేది రాయాల్సి ఉంటుంది, రైట్. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మాత్రం సెన్స్ రావాలి, డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఫర్ అనేది వాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సిన్స్ అండ్ ఫర్ అనే ప్రిపోజిషన్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్. ఐ హ్యావ్ అప్లోడెడ్ related to tense 4 videos: simple present, present perfect, present continuous and present perfect continuous. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో అండ్ పాస్ట్ టెన్స్కి మరి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా దేనికైనా సంబంధించిన వీడియోస్, గ్రామర్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ వీడియోని మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.